బెట్టింగులు మహారాజులు చెప్తున్నానండి. మీకు బెట్టింగులు కాయటానికి ఉన్న ధైర్యం దాన్ని ఎదుర్కోవటానికి ఎందుకుంటలేదండి. నీవు ఎంత ధైర్యం ఉంటే నీ పరిస్థితి ఏంటి, నీ స్తోమత ఏంటో, ఒకవేళ నీకు ఎక్కువే ఉందనుకో, మీ అమ్మ మీ నాన్న ఎంత కష్టపడితే ఆ డబ్బు వచ్చిందని ఒక్కసారి ఆలోచన. బెట్టింగ్ కాయటం, తర్వాత ఏదైనా అయితే చచ్చిపోవడం. ఎప్పుడు చచ్చిపోవాలనుకోకూడదండి. అది అది చాలా పెద్ద తప్పండి. తర్వాత తల్లి తండ్రి జీవితం అంతా కుళ్ళి కుళ్ళి ఏడుతారండి. ఎంత ఉంది ఎందుకు లాభం అండి. నువ్వు చచ్చిపోయిన తర్వాత దాన్ని ఎదుర్కోవటానికి ప్రయత్నించాలి, అంతేకాని అయినా బెట్టింగ్ ఖాయమని ఎవరు చెప్పండి. నువ్వు ఒక్కడవే కొండెక్కు ఎక్కగలవు, నీ ఫ్రెండ్స్ లేకుండా. అలాగే నువ్వు ఒక్కడవే కోసిచ్చేస్తే ఏదైనా సంపాదించగలవు, అంతేకాని బెట్టింగ్ కాసి డబ్బులు పోయినాయి, పోదాము చచ్చిపోదాం అంటే వెనకాల వాళ్ళ జీవితం అండి. పరీక్షలు పోయినాయి, ఫ్రెండ్స్తో తిరిగి ముందు చదువుకుంటే నువ్వు పరీక్షలోకి వెళ్తావు కదమ్మా. నీ అమ్మ బాబుకి ఆ కడుపు సోకం ఉండదు కదమ్మా. బెట్టింగులు మహారాజు అందరికీ నేను చెప్పదలుచుకుంది బెట్టింగులే కదండి. ఏ మగపిల్లలు చూసినా మీ పిల్లలకి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఇది తప్పు, ఇలా చేయకూడదు. పోతే పోయింది, కొన్నాళ్ళకి సంపాదించవచ్చు.